భారతదేశం ఉమ్మడిగా లేదు, అది బ్రిటిష్ వాళ్ళే చేశారు. ఎస్, బట్ ఇదంతా అఖండ భారతం కిందనే ఫీల్ అయ్యేవాడు. దాంట్లో ఎవరి పరిపాలన ఇప్పుడు మన రాష్ట్రాల టైపులో, జిల్లాల టైపులో, నగరాల టైపులో ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఒకళ్ళనొకడు గౌరవించుకునేవాడు. తర్వాత గొడవలు పెరిగినాయి. ఈ గొడవలని అడ్డు పెట్టుకుని అవతలోళ్ళు ముస్లిం రాజులు వచ్చేసారు. వాస్తవంగా 1378లో భారతదేశంలో ఒక భాగం విడిపోయి ఇరాన్ అయ్యి, 1761లో ఒక భాగం విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ అయింది, 47లో పాకిస్తాన్ వచ్చింది, 71లో పాకిస్తాన్లో నుంచి విడిపోయిన పార్ట్ బంగ్లాదేశ్ అయింది, 1952 నుంచి 90 దాకా ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఇస్లామిక్ రాష్ట్రంగా మారినటువంటి కాశ్మీర్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బెంగాలు, అస్సాము, కేరళను కూడా అట్లాగా మార్చే ప్రయత్నాన్నే ప్రస్తుతం తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఏ మేరకు దేశంలో ఈ పరిణామాలు సక్సెస్ అవుతాయి అన్నది చూడాల్సి ఉంది.